మీరు ఆఫీస్‌లో కూర్చొని టికెటింగ్ టూల్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను? నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌నేనా అనిపిస్తుంది కదా! మీరు ఒక బిగ్ కంపెనీలో జాబ్ కొట్టారు. టీసీఎస్, విప్రో ఆర్ ఇన్ఫోసిస్ ఆర్ కాగ్నిజెంట్ ఏదో ఒకటి. మీరు డ్రీమ్ చేసిందేంటి? నేను ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ అవుతాను. నేను ఒక ప్రొడక్ట్‌ని బిల్డ్ చేయాలి. నేను ఒక ఇన్నోవేటర్ అవుతాను. కానీ రియాలిటీలో మీరు బగ్స్ ఫిక్స్ చేస్తున్నారు. క్లయింట్ టికెట్స్‌కి ఆన్సర్ ఇస్తున్నారు. అండ్ రిపిటిటివ్ వర్క్ ఎక్కువగా చేస్తున్నారు. ఈ సపోర్ట్ ప్రాజెక్ట్ ఒక కెరీర్ జైల్ లాగా అనిపిస్తుందా? ఈ లో లెర్నింగ్ అండ్ నో ఇన్నోవేషన్ మీకు స్టాగ్నేషన్ ఇస్తుందా? వన్స్ యు ఆర్ ఇన్ సపోర్ట్ ప్రాజెక్ట్ దెర్ ఈస్ నో వే అవుట్. అది నిజం కాదు. సపోర్ట్ ప్రాజెక్ట్ ఒక టెంపరరీ స్టేజ్ అండ్ స్టెప్పింగ్ స్టోన్. ఈ వీడియోలో నేను మీకు క్లియర్ యాక్షనబుల్ ఎస్కేప్ ప్లాన్ ఇస్తాను. ఈ ప్లాన్ మీకు ఫుల్ఫిల్మెంట్ ని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో రెడీగా ఉండండి. మన కెరీర్ ని షేప్ చేద్దాం. వై సపోర్ట్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ బికమ్ ఎ డెడ్ ఎండ్ అనేది కూడా మనం తెలుసుకుందాం. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ యువర్ సబ్స్క్రిప్షన్ గివ్స్ us a lot of motivation. సపోర్ట్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ ఒక కెరీర్ డెడ్ ఎండ్ లాగా ఎందుకు అవుతాయంటే ఈ ప్రాజెక్ట్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అండర్స్టాండ్ చేయడం వల్ల మన సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ముందు ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ రియాక్టివ్ వర్క్. సపోర్ట్ ప్రాజెక్ట్ లో మెయిన్ వర్క్ ఒక బగ్ ఫిక్స్ చేయడం, క్లయింట్ టికెట్స్ కి రెస్పాండ్ అవడం. ఇది రియాక్టివ్ వర్క్. ప్రొడక్ట్ డిజైన్ ఆర్ ఫీచర్ బిల్డింగ్ లాంటి ప్రొయాక్టివ్ వర్క్ లో మనం ఉండం. తర్వాత లెగసీ ప్రొడక్ట్. ఈ ప్రాజెక్ట్ లో లెగసీ ప్రొడక్ట్స్ మెయింటైన్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్స్ లో న్యూ టెక్ స్టాక్స్ ఉండవు. దీని వల్ల మీకు న్యూ స్కిల్స్ నేర్చుకునే అవకాశం దొరకదు. అండ్ తర్వాత ల్యాక్ ఆఫ్ గ్రోత్. ఎంప్లాయీస్ కి క్లియర్ గ్రోత్ పాత్ అనేది ఉండదు. దీని వల్ల సమ్ పీపుల్ ఇయర్స్ లో సిమిలర్ వర్క్ చేస్తూనే ఉంటారు. అండ్ తర్వాత ఇంటర్నల్ ట్రాప్. టీసీఎస్ బెంచింగ్ పాలసీస్ అండ్ హైరింగ్ స్లోడౌన్స్ వల్ల ప్రాజెక్ట్ రొటేషన్ అండ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ తక్కువైపోయాయి. దీని వల్ల క్యాపబుల్ జూనియర్స్ కూడా ట్రాప్ లో ఉండిపోతారు. ఇంక చేసే పని చేస్తుంటారు తప్పించి కెరీర్ లో ఎటువంటి గ్రోత్ ఉండదు. సో దీన్ని ఎలా ఎస్కేప్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్లాన్ అనేది ఇస్తాం. ఈ డెడ్ ఎండ్ నుంచి ఎస్కేప్ అవడానికి మనం ఒక స్టెప్ బై స్టెప్ ప్లాన్ ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్ బిల్డ్ యువర్ స్కిల్స్. సెల్ఫ్ స్టడీ అండ్ సర్టిఫికేషన్స్. మీ సపోర్ట్ టూల్స్ ని ఇగ్నోర్ చేయకండి, కానీ ట్రెండింగ్ టెక్నాలజీస్ మీద ఫోకస్ చేయండి. క్లౌడ్, ఏడబ్ల్యూఎస్ గానీ, జీసీపీ గానీ, కోడింగ్, పైథాన్ గానీ, జావా గానీ, డెవాప్స్ ఆర్ డేటా సైన్స్ లాంటి స్కిల్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. కంపెనీ పెయిడ్ కోర్సెస్ లేదా లింక్డ్ ఇన్ లెర్నింగ్ లేదా కోర్సెరా లేకపోతే యూట్యూబ్ లేకపోతే ఆన్లైన్ ట్యూటోరియల్స్ ఇలా ఏదైనా యూజ్ చేయండి. యూజ్ కంపెనీ రిసోర్సెస్. మీ కంపెనీలో ఆన్లైన్ కోర్సెస్, సర్టిఫికేషన్, సపోర్ట్ అండ్ ఇంటర్నల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ రిసోర్సెస్ ని యూజ్ చేయండి. లెర్నింగ్ కి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్. తర్వాత క్రియేట్ ఎ లెర్నింగ్ ప్లాన్. ఒక స్పెసిఫిక్ ప్లాన్ ని క్రియేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ స్పెండ్ 1 hour per day ఆన్ పైథాన్ కోడింగ్ అని చెప్పేసి అనుకోండి. ఐ విల్ కంప్లీట్ 1 course ఇన్ 2 weeks అని చెప్పేసి అనుకోండి. ఎందుకంటే వితౌట్ డెడ్ లైన్స్ మనం పని చేయలేము. ఎందుకంటే అవతల జాబ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇదంతా చదవాలని మనకు అనిపిస్తుంది. కానీ డిసిప్లైన్, మోటివేషన్ ఉంటే ఇది సాధ్యమే. తర్వాత టేక్ ఓనర్షిప్ ఆఫ్ యువర్ కరెంట్ వర్క్. ఆటోమేట్ రిపిటిటివ్ టాస్క్. టికెటింగ్ వర్క్ ని ఆటోమేట్ చేయడానికి ట్రై చేయండి. స్క్రిప్ట్స్ ని యూజ్ చేయండి. ఇది మీ యొక్క ఇనిషియేటివ్ అండ్ ఇన్నోవేషన్ ని షో చేస్తుంది. తర్వాత రిక్వెస్ట్ యాక్సెస్. డెవలపర్ ఆర్ డెవ్ ఆర్ స్టేజింగ్ ఎన్విరాన్మెంట్స్ లో యాక్సెస్ ని రిక్వెస్ట్ చేయండి. ప్రొడక్ట్ బగ్స్ ని రివర్స్ ఇంజనీరింగ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత వాలంటరీ. స్మాల్ ఫీచర్స్ డెవలప్మెంట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ లో వాలంటీర్ చేయండి. ఇది మీకు డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. అండ్ థర్డ్ థింగ్, నెట్వర్క్ స్ట్రాటజికల్లీ ఇన్సైడ్ యువర్ ఫర్మ్. కనెక్ట్ విత్ ద రైట్ పీపుల్. ప్రాజెక్ట్ మేనేజర్స్ ఆర్ టీఎల్స్ ఆఫ్ యాక్టివ్ డెవలప్మెంట్ టీమ్స్ తో కనెక్ట్ అవ్వండి. ఈ పీపుల్ మీకు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కి హెల్ప్ చేస్తారు. టాక్ అబౌట్ యువర్ గోల్స్. 1-on-1 ఆర్ అప్రైజల్ చార్ట్స్ లో కోర్ డెవ్ ఆర్ ప్రొడక్ట్ రోల్స్ లో షిఫ్ట్ అవడానికి మీ డిజైర్ గురించి వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఏదైనా అడిగితేనే అవుతుంది, అడగందా అమ్మ కూడా పెట్టదంటారు కదా. అందుకని వాళ్ళకి మీకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడానికి ట్రై చేయండి. తర్వాత సీక్ మెంటర్షిప్. సపోర్ట్ టు డెవలప్మెంట్ కి ట్రాన్సిషన్ చేసిన సీనియర్స్ నుంచి మెంటర్షిప్ ని అడగండి. ఈ పీపుల్ మీకు రైట్ గైడెన్స్ అనేది ఇస్తారు. తర్వాత ప్రిపేర్ టు ఎక్స్పాండ్ బియాండ్ యువర్ కంపెనీ. పాలిష్ యువర్ రెజ్యూమే. మీ రెజ్యూమేలో టెక్నికల్ అండ్ ప్రాజెక్ట్ స్కిల్స్ ని హైలైట్ చేయండి. సపోర్ట్ వర్క్ ని ప్రొయాక్టివ్ బగ్ ఫిక్సింగ్ ఆర్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ లాగా ఫ్రేమ్ చేయండి. గిట్హబ్ రిపోజిటరీస్ లో రియల్ కోడింగ్ ఆర్ ఆటోమేషన్ ప్రాజెక్ట్ ని షోకేస్ చేయండి. ఇది మీకు ప్రూఫ్ ఆఫ్ వర్క్ ని ఇస్తుంది. అండ్ స్టార్ట్ అప్లైయింగ్. న్యూ రోల్స్ కి అప్లై చేయడానికి స్టార్ట్ చేయండి. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ జాబ్ ని సెర్చ్ చేయండి. సక్సెస్ ఒక లాంగ్ జర్నీ, ఇమీడియట్ గా అయితే రాదు. అండ్ ఫిఫ్త్ పాయింట్, ఏస్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్. లర్న్ ద రూల్. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ రూల్స్ ని నేర్చుకోండి. అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోండి. ఎర్లీ అప్లికేషన్స్ అండ్ మేనేజర్ అప్రూవల్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో వాళ్ళని ఫాలో అప్ చేయండి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కి ఎక్కువ టైం ఇవ్వండి. ఎక్స్టర్నల్ రోల్స్ కి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ని కోడింగ్ స్కిల్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ సిస్టమ్ డిజైన్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ మాక్ ఇంటర్వ్యూస్. పీర్ మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఒకళ్ళు మీ ఫ్రెండ్స్ కి మీకు మీ ఫ్రెండ్ అలా తీసుకోవడం వల్ల, లేదా ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం వల్ల మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. తర్వాత మెంటల్ అండ్ మోటివేషనల్ టిప్ ఒకటి ఇస్తా, గుర్తుపెట్టుకోండి. టెంపరరీ స్టేజ్ ఇది. అంటే సపోర్ట్
ఫేజ్ ఒక టెంపరీ స్టేజ్, ఒక కెరీర్ డెస్టినీ అయితే కాదు. చాలా మంది సీనియర్ ఇంజనీర్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిన వాళ్ళే. ఒక లర్నింగ్ జర్నల్ ని మెయింటైన్ చేయండి, న్యూ స్కిల్స్ వీక్లీ ట్రాక్ చేయండి. ఈ వీక్ నేను కొత్తగా ఏం నేర్చుకున్నాను అనేది మీకు మీరు రెట్రోస్పెక్ట్ చేసుకుంటే మీకు అర్థం అవుతుంది. నేను ఏం నేర్చుకున్నప్పుడు ఎలా అవుతారు. సో ఏదో ఒకటి నేర్చుకోవాలి, అది నేర్చుకున్నారా లేదా అనేది చూసుకోండి. తర్వాత నెగిటివ్ పీర్ ప్రెషర్ ని రెసిస్ట్ చేయండి. అంటే మీ పక్కన ఉన్నట్టు స్విచ్ కొట్టేశాడు, మీరు ఇంకా చేయలేదు అనే ప్రెషర్ తీసుకున్నారు అనుకోండి, వాడు కొట్టాడు కాబట్టి నేను కొట్టలేదు అన్న ప్రెషరే సగం మిమ్మల్ని ఏం చేయకుండా ఆపేస్తుంది. సో ఆ ప్రెషర్ తీసుకోకండి. వాడు కొట్టాడంటే నేను కొట్టగలను అన్నట్టు తీసుకోవాలి. తర్వాత బ్రేక్స్ అండ్ మెంటల్ హెల్త్ ని సీరియస్ గా తీసుకోండి. బర్న్అవుట్ ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బ్రేక్స్, మెంటల్ హెల్త్ ఈ రెండు కూడా తీసుకోండి. సపోర్ట్ ప్రాజెక్ట్ లో స్టక్ అవడం టఫ్ కానీ ఇర్రీప్లేసబుల్ అయితే కాదు. ద కీ లైస్ ఇన్ స్ట్రాటజిక్ అప్ స్కిల్లింగ్, ప్రొయాక్టివ్ ఇనిషియేటివ్, నెట్వర్కింగ్ అండ్ రిలెంట్లెస్ జాబ్ సర్చ్ రిఫైన్మెంట్. సపోర్ట్ ఫేజ్ ని ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ట్రీట్ చేయండి. ప్రొడక్ట్ ని ఇన్సైడ్ అవుట్ నేర్చుకోండి. టికెట్ ని ఆటోమేట్ చేయండి అండ్ స్కిల్స్ ని బిల్డ్ చేసుకోండి. ఈ స్ట్రాటజీ మీకు మీనింగ్ఫుల్ డెవలప్మెంట్ రోల్స్ కి స్విచ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. సో మీకు ఈ ప్లాన్ లో ఏం స్టెప్ మీద ఇంట్రెస్ట్ ఉంది అండ్ దాని గురించి క్లియర్ గా చెప్పాలనుకుంటే ఆ స్టెప్ గురించి కింద మెన్షన్ చేయండి. ఇంకో వీడియో అయితే చేస్తాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.